అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. టీ20 వరల్డ్ కప్లో ఫైనల్ మ్యాచ్కు టీమిండియా బిగ్ ప్లాన్తో దిగబోతోంది. న్యూజిలాండ్ ఎదుర్కొనేందుకు టీంలో మార్పులకు ప్రయత్నిస్తోంది. పలు మార్పులతో బరిలోకి దిగబోతోందని మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. ఓపెనింగ్ సమస్యతో ఇబ్బంది పడుతోంది టీమిండియా. సూపర్ ఫామ్లోకి వచ్చాడు సంజు శాంసన్. ఈ నేపథ్యంలో ఒక్క హాఫ్ సెంచరీ చేసి మళ్లీ ఫామ్ కోల్పోయాడు అభిషేక్. అమెరికాతో మ్యాచ్ల మినహా మళ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడలేదు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఇక ధనాధన్ ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు శివం దూబే, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా. క్రీజులోకి వచ్చి రావడమే 4లు 6లు కొడుతున్నారు ప్లేయర్స్. బౌలింగ్లో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతోంది టీమిండియా. నిన్నటి మ్యాచ్లో స్పష్టంగా కనిపించింది. ఇక గత 4 మ్యాచ్ల్లో భారీగా పరుగులు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. వరుణ్ చక్రవర్తి ఆశించినంత హర్షదీప్ సింగ్ రాణించలేకపోతున్నాడు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. వరుస మ్యాచ్ల్లో బుమ్రా అయితే అదరగొడుతున్నాడు. పర్టికులర్గా డెత్ ఓవర్లలో తన మార్కును చూపిస్తున్నాడు. బుమ్రాకు సరైనటువంటి జోడీ కావాలని కూడా క్రికెట్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఇక తొలి మ్యాచ్లో ఆడి ఆ తర్వాత బెంచ్కే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది సిరాజ్. ఫైనల్ మ్యాచ్లో సిరాజ్ను ఆడించాలని కూడా మాజీ క్రికెటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఫైనల్ మ్యాచ్కి ఏంటి, ఏ విధంగా ఉండబోతోంది టీమిండియా అనేది? ప్రతి అంశంలో అంటే న్యూజిలాండ్ బలాబలాల్ని మనం చూసాం. అవలీలగా కూడా సౌత్ ఆఫ్రికా మీద ఆడి ఫైనల్కి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ స్థాయి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ని ఎదుర్కోవాలన్నా కానీ న్యూజిలాండ్ బౌలింగ్ను కూడా ఎక్కడ తక్కువ అంచనా వేసేటువంటి పరిస్థితులు. సో వాళ్ళ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ధాటిని ఎదుర్కొనేటువంటి టీంని మనం రెడీ చేసుకోవాలి. ఎక్కడా కూడా పర్ఫెక్ట్ టీం బాగా ఆడిందనేటువంటి పేరు తెచ్చుకోవాలి. ఎలాగైనా సరే ఈసారి టీ20 వరల్డ్ కప్ మళ్ళీ గతంలో గెలిచాం, ఇప్పుడు కూడా వరుసగా టీమిండియా గెలిచిందనేటువంటి ఒక హిస్టరీని తిరగరాయాలనేటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా ఉండబోతుందంటారు? దీనికి సంబంధించి ఎలాంటి టీం అంచనా? డెఫినెట్గా నిన్న జరిగినటువంటి మ్యాచ్లో కొన్ని అంటే కీలకంగా నిన్న మ్యాచ్ తర్వాత ముఖ్యంగా ఫీల్డింగ్ విషయాల్లో భారత్ ఎప్పుడు కూడా ఫీల్డింగ్లో కొంత ఎప్పుడు విమర్శలు పడే పరిస్థితి ఉండేది. టీమిండియాకు ఫీల్డింగ్ కొంత లోపం ఉండేది. కానీ నిన్న జరిగినటువంటి మ్యాచ్ మొత్తం కూడా ఏదైతే ఫీల్డింగ్ సంబంధించి అక్షర్ పటేల్ పట్టినటువంటి క్యాచ్లు కావచ్చు, ఫీల్డింగ్లో మొత్తం ఇండియా టీం ఫీల్డింగ్లో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు అంటే అన్ని దేశాలకు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా అన్ని దేశాలకు కూడా ధీటుగా నిన్న ఫీల్డింగ్ చేశారు. సో ఫీల్డింగ్లో కొన్ని లోపాలు ఇప్పుడు ప్రపంచ స్థాయి వరల్డ్ కప్ నడుస్తుంది కాబట్టి మొత్తం కూడా సో ఫీల్డింగ్లో కొంత మెరిపించిన పరిస్థితి ఉంది. సో ఫీల్డింగ్లో ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేదు. సో గత కొన్ని రోజులుగా ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అయిన తుది నుంచి కూడా ఇటు బౌలింగ్ పైన అటు బ్యాటింగ్ పైన కొంత సందేహం ఉండేది. బ్యాటింగ్ పైన ముఖ్యంగా అభిషేక్ శర్మ అంటే ఫామ్లో లేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అభిషేక్ శర్మ 7 మ్యాచ్ల్లో 89 స్కోర్ తప్ప ఎలాంటి ఆయన ఒక్క మ్యాచ్లో 30 బాళ్లలో 50 పరుగులు తప్ప మిగతా ఏ ఇన్నింగ్స్లో కూడా ఆడని పరిస్థితి కనబడుతూ ఉంది. బ్యాటింగ్ లైనప్లో అందరూ కూడా అంటే కొంత వెసులుబాటు అంటే కొంత ఆడనట్టు ఉన్నప్పటికీ కూడా సో టోర్నమెంట్లు అవుతున్న కొద్దీ, మ్యాచ్లు అవుతున్న కొద్దీ కూడా అందరూ సెట్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఒక్క అభిషేక్ శర్మ తప్ప. ఇటు బౌలింగ్లో కూడా ముఖ్యంగా నిన్న జరిగినటువంటి మ్యాచ్లో బూమ్రా వేసినటువంటి 17th ఓవర్ కావచ్చు. సో ముఖ్యంగా నిన్న ఏదైతే లాస్ట్ 2 ఓవర్లు బూమ్రా వేసినటువంటి లాస్ట్ 2 ఓవర్లు ఏవైతే ఉన్నాయో ఎంత అంటే డెత్ ఓవర్లో బూమ్రా ఎందుకు స్పెషలిస్టు, ఎలాంటి బ్యాటర్ ఉన్నా అటువైపు భారీ హిట్టర్ ఉన్నా, ఎలాంటి బ్యాటర్ ఉన్నా, విధ్వంసకర బ్యాటర్ ఉన్నా కానీ ఇండియాకు ఉన్నటువంటి బూమ్రా ఏ జట్టులో లేడు. ఆస్ట్రేలియాలో లేడు అలాంటి బౌలర్, అటు న్యూజిలాండ్లో లేడు అలాంటి బౌలర్. ఎందుకంటే ఆ ఒత్తిడిని తట్టుకొని బౌలింగ్ వేసే కెపాసిటీ ఒక్క బూమ్రాకే ఉంది. సో బౌలింగ్లో కొంత ఆయనకు తోడుగా నిలిచేంటి బౌలర్ కావాల్సింది ఎవరు లేరు. ఎందుకంటే లాస్ట్ ఓవర్లో చూసాం శివం దూబేకి ఇస్తే దాదాపు 3 సిక్సర్లు ఒక అంటే బౌలర్గా వచ్చినటువంటి బ్యాటరు 3 సిక్సర్లు కొట్టడం కూడా చూస్తున్నాం. బూమ్రాకి ముఖ్యంగా ధీటుగా మరి ఇంకొక పార్ట్నర్ కావాలి. ఇద్దరు కనుక మంచిగా వేయగలిగితే ఈజీగా మరి ఇండియా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని మార్పులతో, కొన్ని కీలకమైన మార్పులతో వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ ఎదుర్కోవాలంటే నిన్న చేసినటువంటి ఏ చిన్న మిస్టేక్ చేసినా కానీ న్యూజిలాండ్ కప్పును తన్నుకపోతుంది. కాబట్టి చాలా కీలకంగా మార్పులు ఉండే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా రింకు సింగ్ను ఆడిస్తారు అనే కూడా కొంత వినపడుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే వరుణ్ చక్రవర్తి ప్లేస్లో వరుణ్ని, ఎందుకంటే ఏదైతే ఈ నరేంద్ర మోడీ స్టేడియం ఉందో అది పెద్ద పిచ్, అంటే ప్రపంచంలోనే పెద్ద స్టేడియం. సో అక్కడ కూడా బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటుంది, అంటే కొంత
స్పిన్కు అనుకూలించే అవకాశం ఉంటుంది. కానీ బ్యాటింగ్ పిచ్ అది, బ్యాటింగ్లో పెద్ద ఎత్తున పరుగులు కొట్టే అవకాశం ఉంటుంది. బ్యాటర్లకి కొంత అంటే నిన్నటి మ్యాచ్లో మనం చూసుకుంటే నిన్నటి ఇంగ్లాండ్తో మ్యాచ్లో భారీ స్కోర్ చేసినప్పటికీ కూడా చాలా స్వల్ప పరుగుల తేడాతో విజయం సాధించినటువంటి సిచ్యువేషన్. అంటే డెత్ ఓవర్స్లో బుమ్రా పరుగులు కట్టడి చేశాడు, బాగానే ఉంది. కానీ మిగతా ప్లేయర్స్ ఇచ్చినటువంటి పరుగులు ఫీల్డింగ్లో అంతో ఇంతో మనం రన్స్ సేవ్ చేయబట్టి లేకపోతే క్యాచెస్ బట్టి వికెట్స్ తీయడానికి సంబంధించి ఓకే అయింది కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే అప్పుడు కూడా ఓడిపోయే ఛాన్సెస్, ఇంగ్లాండే గెలిచేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం కదా. వీటిని ఓవర్కమ్ చేయడానికి ఎలాంటి ప్లానింగ్తో వెళ్ళబోతుందంటారు టీమిండియా? డెఫినెట్గా ముఖ్యంగా 2 మార్పులు అయితే ఖచ్చితంగా ఉండబోతాయి అని మాజీ క్రికెటర్లు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి, నిన్న వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 62 పరుగులు ఇచ్చారు. సో T20 కెరియర్లో T20 మ్యాచ్లో 60 పరుగులు అంటే చాలా ఎక్కువ. సో ఆయన ఫస్ట్ టైం 60 పరుగులు ఇవ్వడం. సో ముఖ్యంగా 60 పరుగులు అనేది వన్డే క్రికెట్లో అంటే 10 ఓవర్లు వేస్తే 60 పరుగులు ఇస్తారు. కానీ 4 ఓవర్లలోనే 60 పరుగులు ఇవ్వడం, వికెట్లు కూడా పెద్దగా ప్రభావం చూకపోవడం, మొత్తం టోర్నీ అంతా కూడా వరుణ్ చక్రవర్తి స్పిన్ అనేది అంత అనుకూలిస్తలేదు. సో ఆయన ప్లేస్లో ఏదైతే మణికట్టి మాంత్రికుడు సో కుల్దీప్ను తీసుకోవాలని కూడా, ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది లాస్ట్ మ్యాచ్లో కంపల్సరీగా. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఒత్తిడి అనేది తట్టుకోగలిగే శక్తి కుల్దీప్కి ఉంటుంది కాబట్టి కుల్దీప్ని తీసుకుంటారు. ముఖ్యంగా వరుణ్ని పక్కన పెట్టి కుల్దీప్ని తీసుకుంటారు. సో ఆయనతో పాటు స్పిన్ ఒకవైపు సెట్ అయిపోతుంది. ఫాస్ట్ బౌలర్ కూడా మరి హర్షదీప్ సింగ్ ఆశించిన స్థాయిలో రావట్లేదు. అంటే మనకున్నటువంటి ఫామ్లో అంటే సిరాజ్ని ఫైనల్కి ఒక అస్త్రంగా ఆడిస్తే బాగుంటుంది అనేటువంటి మాట. ఎస్, స్టార్టింగ్లో అమెరికాతో ఒక్క మ్యాచ్కి మినహాయించి మిగతా ఎక్కడ ఏ మ్యాచ్లో రివీల్ చేయకుండా ఫైనల్ ప్రతిష్టాత్మకంగా ఉండబోతుంది కాబట్టి కొంచెం అనుభవజ్ఞుడైనటువంటి బౌలర్, కొంచెం రన్స్ కూడా కట్టడి చేస్తాడనేటువంటి పేరుంది కాబట్టి అప్పుడే అస్త్రంగా వాడతారు అనేటువంటి మాట. అలాగే మనం న్యూజిలాండ్ ఫీల్డింగ్ను కూడా చూసుకుంటే ఫీల్డింగ్లోనే దాదాపుగా ఒక 30-40 రన్స్ వరకు కూడా సేవ్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ స్థాయి ఫీల్డర్స్ కూడా అలా ఉన్నారు. మన ఫీల్డింగ్ విభాగానికి సంబంధించి గత మ్యాచ్లో అయితే మెరుగుపడింది. సో ఆ స్థాయిలో ఉంటుందంటారా మన టీమిండియా కూడా? ఈ 2 విషయాలు డెఫినెట్గా ముఖ్యంగా హర్షదీప్ సింగ్ ప్లేస్లో సిరాజ్ కంపల్సరీ లాస్ట్ మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్లో ఆడుతాడు అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ పిచ్ను కనుక చూస్తే ఇటు బౌలింగ్కి కూడా అంటే ఫాస్ట్ బౌలింగ్కి కొంత అనుకూలించే అవకాశం ఉంది. సో మొదటి ఓవర్లు అంటే ముఖ్యంగా ఫస్ట్ స్పెల్లో బాల్ కొంత స్వింగ్ అయ్యే అవకాశం ఉంది. అది ఏదైతే అవుట్ స్వింగ్ కావచ్చు, ఇన్ స్వింగ్ కావచ్చు, ఆ ఎబిలిటీ సిరాజ్కి ఉంది కాబట్టి ఆ వేగం కూడా బాగా వస్తుంది కాబట్టి బూమ్రాకి తోడుగా ఉంటాడు. సో ఈయనను తీసుకుంటే కనుక మంచిగా గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి సిరాజ్ని తీసుకొని ఉన్నారు. దాదాపు 2 లేదా 3 మార్కులతో రేపు మ్యాచ్ అయితే జరగబోతుంది. ఒకటి కుల్దీప్, అలాగే సిరాజ్ను కూడా తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు రింకు సింగ్ను కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ మార్పులు ఉన్నాయి. కానీ ఇక్కడ చర్చనీయాంశం ఇప్పటికే న్యూజిలాండ్తో మన రికార్డ్, అంటే న్యూజిలాండ్తో ప్రస్తుతం మన రికార్డు మాత్రం చాలా పేలవంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. దానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే గతంలో ఆడినటువంటి మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో, సో ముఖ్యంగా మనం ఆడినటువంటి మ్యాచ్లను కనుక ఒకవైపు చూస్తే డెఫినెట్గా ఏదైతే మొత్తం 34 మ్యాచ్లు ఆడిన పరిస్థితి ఉంది. అంటే ఓవరాల్గా భారత్ 21 మ్యాచ్లు గెలిచింది. కానీ ఇక్కడ లాస్ట్ ఫైనల్ అంటే T20కి సంబంధించినటువంటి దాంట్లో లాస్ట్ ఫైనల్కి వెళ్ళినప్పుడు, లాస్ట్ సెమీఫైనల్లో ఆడినప్పుడు న్యూజిలాండ్ పైన మనం 3 సార్లు ఓడిపోయిన పరిస్థితి ఉంది. మనకు చాలాసార్లు చుక్క ఎదురైన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ముఖ్యంగా దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. దాంతో పాటుగా మొన్న జనవరిలో న్యూజిలాండ్తో మనకు 5 సిరీస్ అంటే 5 వన్డేల 5 T20ల మ్యాచ్లు ఉండే, దాంట్లో 4-1తో ఇండియా నెగ్గింది. అక్కడ కీలకంగా మనము ఒకటి అంటే గెలవడానికి ముఖ్య కారణం ఇది ఒకటి అనుకోవచ్చు. ఎందుకంటే జనవరిలోనే న్యూజిలాండ్తో ఆడారు కాబట్టి వాళ్ళ బౌలింగ్ ఎలా ఉంటుంది, బ్యాటింగ్ ఎలా ఉంటుంది అనేది కొంత అర్థమై ఉంటుంది. సో మన ఇండియాలోనే వచ్చి ఆడారు కాబట్టి, గెలిచి ఉన్నారు కాబట్టి, 4-1తో గెలిచి ఉన్నారు కాబట్టి ఒకవైపు గెలుస్తారని అంచనా వేస్తుంది. దాంతోపాటు ముఖ్యంగా న్యూజిలాండ్ పైన మంచి రికార్డు ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ కొంత ఫామ్లోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా రేపు మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ అత్యంత కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇషాన్ కిషన్ కూడా న్యూజిలాండ్ పైన మంచి రికార్డు ఉంది, ఆయన కూడా మంచిగా ఆడగలుగుతారు. ఫ్లాప్ హీరో అభిషేక్ శర్మకు సంబంధించి ఫైనల్గా ఒక్క లైన్లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఉంటాడా లేకపోతే అవుటా టీంలోంచి?
డెఫినెట్గా అంటే రేపటి మ్యాచ్లో మరి తీసేస్తారు అనేది అయితే 100% చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా ఫస్ట్ 6 ఓవర్లలో ఎంత వీలైతే అంత హార్డ్ హిట్టింగ్ చేసి సిక్సర్లు కొట్టే అవకాశం ఉంటుంది. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ అందరూ కూడా ఫామ్లో ఉన్నారు కాబట్టి అభిషేక్ మీద పెద్దగా హోప్ లేదు అనేటువంటి పరిస్థితి, అలా చూడొచ్చు అది. డెఫినెట్గా మార్పు అంటే చేస్తారు అనేది ఒక లాస్ట్ మ్యాచ్ ఏదైతే నిన్న జరిగినటువంటి మ్యాచ్లోనే అభిషేక్ ఉండడు అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. కొంచెం దిగ్గజ క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు కూడా రేపటి మ్యాచ్లో అభిషేక్ ఉండడు అని చెప్పారు. కానీ నిన్న ఇంగ్లాండ్ మ్యాచ్లో కూడా ఆయన తీసుకున్న ప్రయోజనం లేకుండా పోయింది. కాబట్టి మొత్తం ఈ టోర్నీ అంతా ఆడుతున్నాడు. సో ఈ టోర్నీలో మొత్తం కూడా ఆడిచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా మరి టీమ్ మేనేజ్మెంటు ఈ బ్యాటింగ్ పిచ్ కాబట్టి బ్యాటింగ్కి అనుగుణంగా మరి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అభిషేక్ను ఈ ఒక్క మ్యాచ్కి డ్రాప్ చేయకుండా ఉండే అవకాశం అయితే ఉండొచ్చు మురళి. ముఖ్యంగా మరి చూడాలి, ఇప్పుడు ఒక మైనస్ ఒక ప్లస్ ఉంది. మనం లాస్ట్ T20 సంబంధించినటువంటి ఏదైతే జనవరిలో జరిగిందో దాంట్లో మనం 4 గెలిచినాం, ఏదైతే న్యూజిలాండ్ 1 గెలిచింది. కానీ లాస్ట్ 3 మ్యాచ్లు వన్డే అంటే T20 వరల్డ్ కప్ సంబంధించినప్పుడు 2007లో మనం ఓడిపోయినాం. దాని తర్వాత జరిగినటువంటి వరల్డ్ కప్లో కూడా ఒకసారి ఓడిపోయినాం. మొన్న జరిగినటువంటి లాస్ట్ టైం జరిగినటువంటి 2018లో కూడా ఒకసారి ఓడిపోయినాం. 3 సార్లు కూడా న్యూజిలాండ్ మనల్ని ఓడించింది. ఆ భయం అయితే ఉంది. కానీ జనవరిలో గెలిచింది పరిగణలోకి తీసుకొని ఇప్పుడు అంతా మరి టీం అయితే సెట్ అయి ఉంది. కాబట్టి రేపు 100% గెలుస్తుంది అనే ధీమా అయితే కనిపిస్తుంది. భీకరమైనటువంటి ఫామ్లో ఉంది. గత మ్యాచ్లకి ఇప్పటికి అస్సలు చూసేటువంటి పరిస్థితి లేదు. అప్పుడు 4-1 తేడాకి ఇప్పుడు ఫైనల్కి వచ్చినటువంటి న్యూజిలాండ్కి చాలా వేరియేషన్, ఆట తీరులో కావచ్చు, లేకపోతే ఆటగాళ్లలో కాన్ఫిడెన్స్ కావచ్చు, చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సతీష్, చూడాలి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి మార్పులు కూడా టీమిండియాలో ఉంటాయనేది. T20 వరల్డ్ కప్లో ఫైనల్ మ్యాచ్కు టీమిండియా ఒక బిగ్ ప్లాన్తో రాబోతోంది. న్యూజిలాండ్ని ఎదుర్కొనేందుకు టీంలో మార్పులకైతే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. పలు మార్పులతో బరిలోకి దిగబోతోందని కూడా మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. ఓపెనింగ్ సమస్యతో టీమిండియా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి తెలిసిందే. ఇక సూపర్ ఫామ్లోకి సంజు శాంసన్ రావడంతో ఒకంత సంతోషంగా ఉంది. ఒక్క హాఫ్ సెంచరీ చేసి మళ్ళీ ఫామ్ కోల్పోయాడు యాజ్ యూజువల్ ఫ్లాప్ హీరో అభిషేక్ శర్మ. అమెరికాతో మ్యాచ్ల మినహా మళ్ళీ భారీ ఇన్నింగ్స్ కెప్టెన్ సూర్య నుంచి ఎక్కడా చూసినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో శివం దుబే, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ధనాధన ఇన్నింగ్స్లు అయితే ఆడుతున్నారు. క్రీజులోకి వచ్చి రావడంతోనే వీరందరూ కూడా 4లు 6లు కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక బౌలింగ్లో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతోంది టీమిండియా. గత 4 మ్యాచ్ల్లో భారీగా వరుణ్ చక్రవర్తి పరుగులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆశించినటువంటి స్థాయిలో హర్షదీప్ సింగ్ రాణించలేకపోతున్నాడు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. గత మ్యాచ్లో కూడా ధారాళంగా హర్షదీప్ సింగ్ పరుగులు కూడా ఇచ్చాడు. ఇక వరుస మ్యాచ్ల్లో బుమ్రా అయితే తనదైనటువంటి స్టైల్లో అదరగొడుతూ ఉన్నాడు. బుమ్రాకు సరైనటువంటి జోడీ కావాలని కూడా ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. తొలి మ్యాచ్లో ఆడి ఆ తర్వాత బెంచ్కే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది సిరాజ్. ఫైనల్ మ్యాచ్లో సిరాజ్ను ఆడించాలి, మ్యాచ్ను మలుపు తిప్పేటువంటి ఆటగాడిగా కూడా సిరాజ్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.